నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ కథ తప్పనిసరిగా వినాలి. ఒక వ్యక్తి ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి ఆనందం చాలా కాలం నిలబడలేదు. కొంతకాలానికే తన భార్యకు అంతుపట్టని చర్మ వ్యాధి రావడంతో ఆమె అందం రోజురోజుకు తగ్గిపోతూ ఉండేది. తన భర్త ప్రేమించడం మానేస్తాడేమో, దూరమవుతాడేమో అని భయం ఆమెను వెంటాడేది. ఒకరోజు ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చూపుని కోల్పోతాడు. అయినా వారి దాంపత్య జీవితం ముందులాగే సాగిపోతూ ఉంటుంది. భర్తకి కళ్ళు కనిపించకపోవడం వలన భార్య తన కోల్పోతున్న అందం గురించి పూర్తిగా మర్చిపోయింది. ఈ విషయం తెలియని భర్త కూడా ఆమెను ఎప్పట్లాగే ప్రేమిస్తున్నాడు. ఒకరోజు భార్య అనారోగ్యంతో చనిపోతుంది. ఆమె అంతిమ సంస్కారం తర్వాత భర్త ఆ నగరాన్ని వదిలి వెళుతుంటాడు. ఇంతలో ఒక వృద్ధుడు అడిగాడు, ఎలా ఒంటరిగా వెళ్లగలవు? చూపు లేకుండా ఎలా బతుకుతావు? ఇంతకాలం నీ భార్య తోడుండేది, అలాంటిది ఇప్పుడు వేరే చోటికి ఎలా వెళ్లగలవు? చూపు లేకపోతే కష్టం కదా అన్నాడు. ఆ వృద్ధుడి మాటలకి గుడ్డివాడు ఇలా అన్నాడు, నిజానికి నేను గుడ్డివాడిని కాదు. తన ఆనందం కోసమే నేను గుడ్డివాడిగా నటిస్తున్నాను. నేను చూడగలను అని తెలిస్తే కోల్పోతున్న అందం గురించి ఆలోచించి రోజూ బాధపడేది అని అన్నాడు. ఇది కదా అసలైన ప్రేమ అంటే. బయటి అందం కంటే అంతరంగిక అనురాగం గొప్పది. Download ShareChat.